ఇక్కడ శేషు అంటే ఎవరు? నువ్వెవరు? నా రేఖను ప్రేమిస్తున్నా మరో ప్రేమికుడివా? అవును, ప్రేమించాను, ప్రియురాలుగా కాదు. తను నా సొంత తోడబుట్టిన చెల్లెలు. ఓ నమస్తే బావగారు, నేనే శేషుని. నీ చెల్లిని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆ శేషుని నేనే. అదే వద్దని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి ముందు మా శేషు గురించి తెలుసుకో. మీ నిజ స్వరూపాలు తెలుసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నా చెల్లెలు ఎవరినైతే కోరుకుంటుందో వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలా చెయ్యాలని చూస్తే పెళ్లికి ముందే దానిని నేను అనుభవించాల్సి వస్తుంది. అలా చేస్తే నీ ప్రాణం బలి తీసుకుంటా. రే ఏంట్రా నీ దమ్ము? మా ఇంటికే వచ్చే మా మీద దౌర్జన్యం చేయాలని చూస్తే ఊరుకోవడానికి మేము వాజన్మలం కాదు. నీ తల్లో జయజన్మలు నింపే బడా కోరులో గూండాయిజమా? 15 సంవత్సరాలుగా నరమేధం సాగిస్తూ కోట్లు గడించిన నాగుకే చెప్తున్నారా? మా గురించి నీకు తెలియదు. మేము కోరుకున్నది ఏదైనా మాకు కాకుండా చూస్తే వాడికి సమాధి చేస్తాం. నన్ను సమాధి చేయడం అంత ఈజీ కాదు. నా వెనుక ఎగసిపడే నిప్పు కణం ఒకటి ఉంది, దహనం చేస్తుంది, జాగ్రత్త. ఎగసిపడే నిప్పుగా నన్ను ఆర్పివేయడం, నీలా రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళని మట్టు పెట్టడం మాకు వెన్నతో పెట్టిన విద్య. చూడు, నేను చేసేది గూండాయిజమే, మీరు చేసేది గూండాయిజమే. మనకు ఏమైనా ఉంటే చూసుకుందాం, అంతేగాని నా చెల్లెల జోలికి మాత్రం రావద్దు. నువ్వు రావద్దు అంటే నా మనసు ఆగొద్దు. వస్తా, నీ ఇంటికే వస్తా, దానితో సరసాలాడతా. అది కాదంటే దానితో కామదాహం తీర్చుకుంటా. ఏం కూసావురా? ఇంకొకసారి నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే మరొకసారి మాట్లాడడానికి నేను నాలుక లేకుండా చీరేస్తా. తెగించి ముందడికి వేస్తే నీ అడ్రస్ మారుతుంది. ఎక్కడికో తెలుసా? శ్మశానానికి. రే, నేను గూండానైనా రాక్షసునైనా ఇంతవరకు నా చెల్లికి తెలియదు. ఎందుకో తెలుసా? మా అన్న నేరాలు ఘోరాలు చేసి నన్ను బ్రతికిస్తున్నాడే అని తను బాధపడుతుందని. అందుకే తను ఇష్టానుసారంగా జర్నలిస్టుగా చేస్తానన్నా నేను కాదనలేదు. ఒకవేళ తను చేసే న్యాయ పోరాటంలో నా నేరాలు ఘోరాలు బయటపడితే తనకు తల దించవలసి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ చెల్లి మీద నీకున్న ప్రేమకు, నీలోని మానవత్వానికి నా జోహార్లు. చెల్లి కోసం దౌర్జన్యాలు చేసి రారాజుల బ్రతికిన గోండాయిజాన్నే వదులుతున్నామంటే శబాష్. నేను గూండాయిజం చేసేది, రౌడీయిజం చేసింది అంతా నా చెల్లెల్ని బతికించుకోవడానికే. తను కాదంటే ఈ నేరాలు ఘోరాలు మొత్తం మానేస్తాను. రేఖకు ఇష్టం లేని పని నేను ఏమీ చేయను. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదని చెప్పింది, మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. వస్తా. రేఖ మనసులో స్థానం సంపాదించాలని, తన హృదయాన్ని నా గుండెకు హత్తుకోవాలని 2 సంవత్సరాలుగా చూస్తుంటే వీడేవాడ్రా ఇలా మాట్లాడతాడు? వాడి గురించి నువ్వు ఆలోచించకు శేషు. నీ ప్రేమ కలాపాలు యథావిధిగా సాగించు. ఎవడైనా అడ్డొస్తే నరికి పారేద్దాం. వస్తా. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్. రేఖను నా సొంతం చేసుకుంటాను, తన హృదయాన్ని నా గుండెకు హత్తుకుంటాను. అప్పటి వరకు నాలో ఉన్న ఈ ప్రేమ ఓ కలగా మిగిలిపోవలసిందే.